యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో అర్హులైన పేదలకు సర్వే నెంబర్ 8 ప్రభుత్వ భూమిలో ఇంటి స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు। ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు చక్క వెంకటేష్, మండల కార్యదర్శి కనకయ్య, గ్రామ శాఖ కార్యదర్శి రవి, ప్రవీణ్, పరశురాములు, ఓదయలు పాల్గొన్నారు। ఖాళీ స్థలాలు, ఇంటి స్థలాలు ఇవ్వాలి, ఇంటి స్థలాలు ఇవ్వాలి, అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు। సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలంపాక గ్రామంలో అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు కావాలని, ఇందిరమ్మ ఇల్లు కావాలని అనేక సంక్షేమ పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టడం జరిగింది। ఇవన్నీ కూడా వర్తింప కావాలని ప్రధానమైన డిమాండ్, మాకు ఇంటి స్థలాలు లేవు, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు లేవు। కొలనుపాక గ్రామంలో 8వ నెంబర్ సర్వే నెంబర్లో ఆనాడు ప్రభుత్వం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కట్టించిన పక్కన 8 సర్వే నెంబర్లో దాదాపు 2 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి ఉంది। ఈ ప్రభుత్వ భూమి అర్హులైన పేదలకు పంచాలని ఈనాడు ఈరోజు కొలనుపాక నుండి వందలాది మంది మహిళా కామ్రేడ్స్ అందరూ కూడా, అర్హులైన నిరుపేదలందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి రావడం జరిగింది। ఎంఆర్ఓ ఆఫీస్ కాడ దాదాపు 2 గంటల పాటు నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఈ ధర్నా ఉద్దేశం అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు కట్టియాలి। కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చాడో హామీని అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం।